హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఉద్యోగం విలువ. రంగరాజుకు తల్లిదండ్రులు చిన్నప్పుడే పోయారు. ఒక్కగానొక్క తమ్ముడు రామరాజుకు ఆ లోటు తెలియకుండా ఎంతో ప్రేమగా పెంచాడు. తను ఎలాగో కష్టపడి చదివి తమ్ముడిని కూడా చదివించాడు. రంగరాజుకు త్వరలోనే దివాణంలో మంచి ఉద్యోగం దొరికింది. అప్పటికింకా రామరాజు చదువుకుంటూ ఉన్నాడు. రంగరాజుకు దివాణంలో మరొక ఉద్యోగి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. మరి కొన్నాళ్లకు రామరాజు చదువు పూర్తయింది. రంగరాజు తనకు తెలిసిన వాళ్ల ద్వారా అతడికి దివాణంలో ఒక చిన్న ఉద్యోగం ఇప్పించాడు. అయితే మూడో నాటికే రామరాజు ఆ ఉద్యోగం కాస్త వదులుకొని వచ్చేశాడు. రంగరాజు ఆశ్చర్యపడి, ఎందుకు వదిలేశావు? మీ యజమాని ఏమైనా అన్నాడా అని అడిగాడు. రామరాజు చిరాకు పడుతూ, ఆ యజమానికి బొత్తిగా మర్యాద తెలీదు. నాకు ఇచ్చిన ఉద్యోగం ఒకటి, చేయించుకునే పనులు మరొకటిగా ఉన్నాయి. నేను ఆ ఉద్యోగం చేయను అన్నాడు. రంగరాజు అప్పటికి సరే అని ఊరుకొని తర్వాత తమ్ముడికి మరొక చోట ఉద్యోగం వేయించాడు. రామరాజు దీనికి కూడా మూడో నాటికే ఉద్వాసన చెప్పేశాడు. ఈసారి గట్టిగా కోపగించుకున్న అన్నతో, రామరాజు, నా పై అధికారి ప్రతి చిన్నదానికి నన్ను బాధ పెడుతున్నాడు. అస్తమానం తీసేస్తానంటూ బెదిరిస్తున్నాడు. నువ్వు ఉద్యోగం తీసేయటం ఏమిటి? నేనే మానేశాను అన్నాడు. ప్రతి ఉద్యోగానికి ఇలా ఏ ఒక కారణాలు చెప్పి మానేస్తూ ఉంటే నీకోసం ఎక్కడని ఉద్యోగాలు చూసేది? ఈసారి ఉద్యోగంలో ఎన్ని సాధక బాధకాలున్నా మానేసి రాకు. కష్టంగా ఉంటే నాకొచ్చి చెప్పు, ఆ సమస్యలేవో నేను పరిష్కరిస్తాను అని గట్టిగా హెచ్చరించాడు రంగరాజు. రామరాజు అన్న చెప్పిందంతా మౌనంగా విన్నాడు. ఒక వారం తర్వాత రంగరాజు తమ్ముడిని వెంట పెట్టుకొని దివాణానికి వెళ్ళాడు. అతడు తమ్ముడి కోసం సంపాదించిన ఉద్యోగంలో దగ్గరుండి చేర్పించి చెప్పవలసిన జాగ్రత్తలు మరొకసారి చెప్పి వచ్చేశాడు. 4 రోజులు గడిచాక రామరాజు అన్నతో, ఈ ఉద్యోగం అస్సలు చేయలేను. నన్ను మరీ పసిపిల్లాడి కింద కట్టి మాట్లాడేస్తున్నారు పై అధికారులు. నేను చేసే పని వాళ్ళకి ఏమాత్రం తృప్తికరంగా లేదు అన్నాడు. రంగరాజు పెళ్ళు పీకే కోపాన్ని ఆపుకుంటూ, అయితే ఉద్యోగం వదిలేసి వచ్చావా అని అడిగాడు. ఇంకా లేదు, వదిలేసే ముందు నీకు చెప్పమన్నావు కదా అన్నాడు రామరాజు. సరే, ఇంతకు ఏం చేయాలనుకుంటున్నావు అన్నాడు రంగరాజు. మాటలు పడుతూ ఉద్యోగంలో ఉండి నా ఆత్మాభిమానం చంపుకోలేను అన్నాడు రామరాజు. అలా అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని రంగరాజు ఊరుకున్నాడు. ఇది జరిగిన 4 రోజుల తర్వాత రంగరాజు విచారంగా ముఖం పెట్టుకొని ఇల్లు చేరాడు. ఏమైంది, అలా ఉన్నావేం అంటూ భార్య, తమ్ముడు రంగరాజును ఆత్రంగా అడిగారు. నా ఉద్యోగం పోయింది అన్నాడు రంగరాజు. అదేమిటి, ఎంతో కాలంగా చేస్తున్నావుగా అంటూ రామరాజు ఆశ్చర్యపోయాడు. అందువల్లే మరింత విచారంగా ఉన్నది. మరొక ఉద్యోగం ఎక్కడా దొరికేలా లేదు అన్నాడు రంగరాజు. క్రమంగా కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. రోజులు గడవడం కష్టమైపోతున్నది. తిండికి ముఖం వాచే పరిస్థితి ఎదురైంది. రామరాజు బుద్ధెరిగి పస్తులుండి ఎరగడు. రంగరాజు ఇన్నాళ్లుగా తమ్ముడికి ఏ లోటు రానివ్వలేదు. రామరాజు తనకు దొరికిన ఉద్యోగాలను చేజేతులా వదులుకున్నందుకు విచారపడసాగాడు. తనకైనా ఉద్యోగం ఉంటే కుటుంబం ఇలాంటి ఇక్కట్లో పడేది కాదు. ఇప్పుడు తను చేయాలనుకున్న ఉద్యోగం ఇచ్చే నాథుడే లేడు. ఇంతకాలంగా అన్న అండ చూసుకునే తాను దివాణంలో వచ్చిన ఉద్యోగాల పట్ల ఏహభావం కనబర్చాడు. ఇప్పుడు కూలి పనులకు వెళ్ళైనా సరే కుటుంబానికి పోషణ ఏదో కొంత సంపాదించాలి. రామరాజు తన నిర్ణయం గురించి చెప్పగానే తమ్ముడిలో వచ్చిన మార్పుకు సంతోషించి, రంగరాజు, దివాణంలో నువ్వు వదిలి వచ్చిన ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉందేమో, ముందొకసారి పోయి విచారించిరా అన్నాడు. రామరాజు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతూ, ఆనాడు పైవాళ్లతో గొడవలు పడి మానుకునే ఉద్యోగాన్ని ఇంకా నా కోసం అలాగే అట్టి పెడతారా? ఏ అదృష్టవంతుడికో ఇచ్చేసుంటారు అన్నాడు. అయినా తెలుసుకోవడం మంచిది కదా అని రంగరాజు తమ్ముడిని దివాణానికి పంపాడు. ఆ ఉద్యోగం ఇంకా ఖాళీగానే ఉన్నది. పై అధికారి ముందు కోపగించుకున్న రామరాజు కాళ్ళ వేళ్ల పట్టంతో అతన్ని తిరిగి పనిలో చేర్చుకోవడానికి అంగీకరించాడు. రామరాజుకు జీవితంలో మొదటిసారిగా ఉద్యోగానికున్న విలువ తెలిసి వచ్చింది. అతడు తనకు ఉద్యోగం దొరికిందన్న వార్త అన్నకు మహా సంతోషంగా చెప్పాడు. మర్నాడు అన్న కూడా మంచి దుస్తులు వేసుకుని దివాణానికి బయలుదేరడం చూసి రంగరాజు, నీకు కూడా మళ్ళీ ఉద్యోగం దొరికిందా ఏం అని అడిగాడు ఆశ్చర్యపోతూ. రంగరాజు నవ్వి, నా ఉద్యోగం అసలు పోవడం అంటూ జరగలేదు.
నాకు చేసే ఉద్యోగం మీద గౌరవంతో పాటు శ్రద్ధాశక్తులు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు నన్నెందుకు తీసేస్తారు? నీకు నువ్వు చేసే పని మీద చిన్న చూపు, నిర్లక్ష్యం ఏర్పడ్డాయి. అందుకే చేరిన ప్రతి ఉద్యోగానికి ఏదో ఒక వంక పెట్టి వదులుకుంటూ వచ్చావు. నిన్నటి వరకు మనం ఇంట్లో అనుభవించిన గడ్డు పరిస్థితులు నేను కావాలని కల్పించినవే. నీ పై అధికారికి ముందే చెప్పి నీ ఉద్యోగం మరొకరికి పోకుండా ఏర్పాటు చేశాను అన్నాడు. రామరాజు తాను ఇంతకాలంగా చేసిన అవివేకపు పనుల గురించి ఆలోచించి చాలా సిగ్గుపడ్డాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.